अवतार मेहर बाबा की जय। नमो मेहरू बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरू बाबा अवतार, नमो देव देवा अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धार प्रभु, नमो मेहरू बाबा अवतार, नमो देव देवा జోహారులివే శ్రీ మెహరు బాబా, మహిళ జనించిన మానవ రూప. జోహారులివే శ్రీ మెహరు బాబా, మహిళ జనించిన మానవ రూప. ఇహ పరానంద జీవనమీవ, ఇహ పరానంద జీవనమీవ, భవభయ భంజన పరమ పావన, భవ భయ భంజన పరమ పావన ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవ. అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిని సాగి, అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిని సాగి, హరిషడ్వార్గము అంతరింపగా, హరిషడ్వార్గము అంతరింపగా, అవ్యయ మోక్షం అనుగ్రహింపుము, అవ్యయ మోక్షం అనుగ్రహింపుము ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా. థ్యాంక్ యూ అండి ఉమారాణి మేడం గారు. జై బాబా అండి, అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. శ్రీనివాస్ గారు చక్కగా ఈ నమో మెహర్ బాబాతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు మీకు ధన్యవాదాలు. జై బాబా. ఇప్పుడు మనము నిన్న ఐ వన్ అండ్ యూ లాస్ట్ చదువుకున్నామండి. నిన్న ఎవరికైనా గుర్తుందా? హలో, ఐ వన్ యూ లాస్ట్ గుర్తుందండి అది? మరి ఎవరైనా చెప్పమనంటే నేనైతే నేను రాలేకపోయాను మేడం, నాకు తెలియదు మేడం, మరి ఎవరన్నా చెప్పమన్నారు. బాబా నేను గెలిచాను, నువ్వు ఓడిపోయావని బాబుజీతో అంటారు. అవును, అది అది అయిపోయిందండి నిన్న. అది అయిపోయిందండి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. నేను కూడా అదే మార్క్ పెట్టుకున్నాను, బుక్ మార్క్. ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందామని. అయితే పోయిట్స్ అండ్ రైటర్స్, కవులు రాసేవాళ్ళు, మొదటి నుంచి కూడా నాకు బాగా లాంగ్వేజ్ తెలుసు అని ఎప్పుడు అనుకోలేదు. నేను సైన్స్ చదువుకున్నాను, లా చదువుకున్నాను, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివాను. అయిపోయిందండి. అయిపోయిందండి ఇది కూడా. కొంత అయిపోయింది. థ్యాంక్ యూ. బాబాస్ ఎంకరేజ్మెంట్ అంటే బాబా ప్రోత్సాహము, బాబా ఇచ్చిన ప్రోత్సాహము. రైటింగ్ అలా కంటిన్యూ అయింది నాది చాలా సంవత్సరాలు. కొన్ని పాయింట్స్ బాబా ఇవ్వడం మొదలు పెట్టారు నాకు, ద నథింగ్ అండ్ ఎవ్రీథింగ్ కోసం. కానీ నాకు విసుకొచ్చింది రైటింగ్తో. కొంచెం టైం కూడా నాకు దొరకడం లేదు డ్యూటీస్తో. అయితే బాబాకి తెలుసు నాకు చాలా ఇంట్రెస్ట్ లేకుండా ఉంది, అసలు డిజింట్రెస్టెడ్ నేను అని తెలిసిపోయింది బాబాకి. అయినా కూడా సెక్లూషన్ పని తర్వాత బాబా కొన్ని పాయింట్స్ డిక్టేట్ చేసేవారు. అయితే ఆ పర్సంటేజ్ ఆ పాయింట్స్తో ఒక బుక్లో ఉంది. అవన్నీ కూడా 1925-26లో నేను రాశాను. ఒకరోజు ఒక లెటర్ వచ్చింది బాబాకి, ఒకళ్ళని ఎవరినైనా ఇనాగ్రేట్ చేయడానికి అమీర్పూర్ సంతకి ఇనాగ్రేట్ చేయడానికి పంపించవలసిందని ఒక లెటర్ రిక్వెస్ట్ చేస్తూ బాబాకి అందింది. బాబా జగన్ మాస్టర్ని వెళ్ళమన్నారు, ఒక టాక్ని ప్రిపేర్ చేయమన్నారు ఈ భావు కల్చరీని. అయితే ఆయన ఒక స్పీచ్ తయారు చేశారు.
బాబా జగన్ మాస్టర్ని పిలిచి మెహరాజాద్కి అది ఆ స్పీచ్ని తన ముందు చెప్పమన్నారు. విమెన్ మండలిని మెన్ మండలిని అందరినీ మండలి హాల్కి పిలిచారు. విమెన్ ఏమో దాని స్క్రీన్ వెనక కూర్చునేవాళ్ళు సెపరేట్గా, ఆ కర్టెన్ వెనక. జగన్ అది చదవడం జరిగింది. ఆ టాక్ ఏదైతే ఉందో అది చదవడం జరిగింది. బాబా ఒక్కొక్కళ్ళ అభిప్రాయాన్ని అడిగారు. అందరూ కూడా చాలా బాగుంది, బ్రహ్మాండంగా చదివామన్నారు. అప్పుడు బాబా బాబా ఈ విధంగా అన్నారంట, నేను చెప్తున్నాను బావుకి ఆ స్పీచ్ బాగుంది, రైటింగ్ బాగుందని, కానీ నా మాటలేవి అతను పట్టించుకోడు, వినడు. నేనేదో ఆయన్ని తమాషా చేయడానికి అంటున్నాను అనుకున్నాను. బాబా తన వైపు తిరిగి భావు కల్చర్ వైపు తిరిగి అన్నాడంట, విన్నావా అందరూ ఏం చెప్పారో నీకు, ఇప్పటికైనా నన్ను నమ్ముతావా అన్నాను. అయితే నేను చాలా సైలెంట్గా ఉన్నాను. బాబా నన్ను ఎంకరేజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఇంకా రైటింగ్ ఇచ్చారు. దాని మూలంగా నాకు రైటింగ్ వర్క్ కూడా ఎక్కువైంది. బాబా ఇంకా అలా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు పాయింట్స్. ద నథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ నథింగ్ కాదండి, ద నథింగ్ అండ్ ఎవ్రీథింగ్. రాత్రిళ్ళు కూర్చొని ఆయన రిమైండ్ చేసేవాళ్ళంట ఆ పాయింట్స్ గురించి. నేను అన్ని పాయింట్స్ రాసుకునేవాడిని. తర్వాత ఆయన నెక్స్ట్ డే చెప్పేవాడిని ఆయనకి. ఆయన అడిగినప్పుడు కొన్ని పాయింట్స్ ఆ డేట్తో అడిగేవాళ్ళు, ఒక వారం తర్వాత అడిగేవాళ్ళు, ఆ తర్వాత 2 నెలల తర్వాత, 4 నెలల తర్వాత. అది అడుగుతా ఉంటే నాకు గుర్తుండేది కాదు, అది చాలా డిఫికల్ట్ అయింది నాకు. ఆ పాయింట్స్ అన్ని డేట్తో సహా నోట్ చేసుకున్నా కూడా బావు మర్చిపోతూ ఉండేవాడు. అది బాబాకి గుర్తు చేయాలి తాను. ఆ పర్టికులర్ డే ఏం చెప్పాడు, బాబా ఏమి రాయమన్నారు, నోట్ చేసుకోమన్నారు అనేది చెప్పడము మర్చిపోయాడు. కానీ బాబా ఎప్పుడు మర్చిపోయేవాళ్ళు కాదు. నాకే సిగ్గుగా అనిపించేది, బాబా ఆశ్చర్యం కూడా అనిపించేది నేను చెప్పలేకపోయినప్పుడు. బాబాది మటుకు ఇలా గుర్తుపెట్టుకొని అడుగుతుంటే నాకు ఆశ్చర్యం వేసేది అని చెప్తున్నారు. అయితే నేను పాయింట్స్ అన్ని రాసుకున్నాను, కానీ గుర్తుపెట్టడము, ఆయనకి గుర్తు చేయడం మర్చిపోయేవాడిని. ప్రతిరోజు పొద్దుట పాయింట్స్ ఏమేమి గుర్తు చేయాలి బాబాకి అని చెక్ చేసుకునేవాడిని. బాబా ఏ టైంకనే వస్తారు, కానీ నేను మటుకు నా నోట్స్లో మళ్ళీ చూసేవాడిని కాదు, చూడగలిగేవాడిని కాదు. ఒకరోజు వాష్రూమ్లో ఉన్నప్పుడు బాబా సడన్గా వచ్చి తనని పిలిచారు. తొందరగా తను వాష్ చేసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళారు బాబా దగ్గరికి. ఇవాళ ఏమన్నా పాయింట్స్ ఉన్నాయా అంటే, ఇవాళ మనం డిస్కస్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఉన్నాయా అని అడిగారు బాబా. లేదు బాబా అన్నాను. అయితే రూమ్లోకి వెళ్ళి చెక్ చేయమన్నారు. మళ్ళీ రూమ్లోకి వెళ్ళి నేను చెక్ చేశాను. నాకేమీ నేను రాసుకున్న పాయింట్స్ కనబడలేదు. ఆ పర్టికులర్ డే రాసుకున్న పాయింట్స్, అంటే ఆ రోజు కోసం రాసుకున్న పాయింట్స్ ఏమి నాకు కనబడలేదు. అయితే బాబా దగ్గరికి మళ్ళీ వెళ్ళి నేను ఇంకేం లేదు బాబా అని చెప్పడం జరిగింది. ఏదేమైతేనేమి కొంత సమయం తర్వాత బాబా కొన్ని పాయింట్స్ మళ్ళీ చెప్తా ఉండి 4 months బ్యాక్ తను చెప్పిన పాయింట్స్ గుర్తు చేశారు భావుకి. ఆ పర్టికులర్ డే ఏం చెప్పారు 4 months బ్యాక్ అని గుర్తు చేశారు. తర్వాత ఇది డిస్కస్ చేయడం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు నాకు గుర్తొచ్చింది ఏమేమి రాసుకున్నాను నోట్స్లో. బాబా జెస్చర్ చేశారు, అప్పుడు బాబా సౌండ్ని చేశారంట, ఈ పాయింట్స్ నేను నీకు ఇచ్చాను, నువ్వు మర్చిపోయావు. నేను గనక మర్చిపోయి ఉంటే, అలా నీలాగా మర్చిపోతుంటే యూనివర్స్ సంగతి ఏమిటి? అయితే తర్వాత భావు ఆశ్చర్యపడే విధంగా ఆ నోట్స్ అన్ని కూడా తన పాకెట్లోనే తనకి
కనబడ్డాయి. తర్వాత అది అయిపోయిందండి అక్కడితోటి. బర్త్డే షవర్స్. షవర్స్ అంటే చినుకులు, బర్త్డే చినుకులు. మెహర్ బాబా బర్త్డే సెలబ్రేట్ చేయడానికి February 25th బాబా లవర్స్ సౌత్ ఇండియాలో పెద్ద పెద్ద పబ్లిక్ సెలబ్రేషన్స్ చేసేవాళ్ళు. అది బాబాది 70th బర్త్డే. ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే అక్కడ ఏమండి అయితే పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ పబ్లిక్ సెలబ్రేషన్స్ చేసేవాళ్ళు. అది బాబాది 70th బర్త్డే అయింది. ఆంధ్ర లవర్స్ సెలబ్రేట్ చేసేవాళ్ళు. ఆ ప్లేసెస్ అన్ని కూడా 70 days, అన్ని ప్లేసెస్ లో అక్కడ. అంటే 70th బర్త్డే అయితే 70 days, 71st బర్త్డే అయితే 71 days, 69 బర్త్డే అయితే 69 రోజులు అలా చేసేవాళ్ళు. సిటీస్, టౌన్స్ అన్ని కూడా జనాలందరూ అది గమనించేటట్టుగా ఆ ప్రొసెషన్స్ చేసేవాళ్ళు. స్ట్రీట్స్ లో వీధుల గుండా ప్రొసెషన్, ఆ పాటలు పాడుతూ చేయడము, బీద వాళ్ళకి అన్నదానం చేయడము, అలాంటి ప్రోగ్రామ్స్ అన్ని పెట్టుకునేవాళ్ళు. అయితే గ్రూప్స్, తర్వాత వ్యక్తిగతంగా కూడా ఇది చాలా ప్రేమతోటి, చాలా ఎఫర్ట్ పెట్టి, చాలా శ్రమ కోర్చి చేసేవాళ్ళు. బాబా చాలా మెచ్చుకునేవాళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నందుకు. 25th ఫిబ్రవరి మేరాజాద్లో మెన్మండలి తొందరగా లేచి 4 గంటలకి తయారైపోయి వాళ్ళు స్నానాలు చేసి చక్కటి వాళ్ళకున్న మంచి బట్టలు కట్టుకుని 5 గంటలకి బాబా బర్త్ టైంకి వాళ్ళందరూ కూడా అవతార్ మెహర్ బాబాకి జై అని 7 సార్లు అలా పలికేవాళ్ళు. బాబా వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళు వెళ్ళి ఎంబ్రేస్ చేసుకునేవాళ్ళు బాబా వాళ్ళని. అంటే వాళ్ళని వాళ్ళకి ఇది ఆలింగనం ఇచ్చేవాళ్ళు బాబా. అయితే ఇప్పటికి కూడా 7 సార్లు హాల్లో, అదే 7 సార్లు బాబా బర్త్డే టైంకి సరిగ్గా జై జైకార్ అని మనం చేస్తాము, అవతార్ మెహర్ బాబాకి జై అని. ఇక్కడ అన్ని సెంటర్లో అలానే పాటిస్తారు. తర్వాత మెహరాబాద్ లో కూడా ఆ సమాధి దగ్గర అందరు చేరుకుని 3 నుంచే అందరు లైన్లు కట్టడం మొదలు పెడతారు. అక్కడ 5 గంటలకి ఇలానే బాబాది అవతార్ మెహర్ బాబాకి జై 7 సార్లు చేస్తారు. అయితే ఈ జవాబులు రాయడము, బర్త్డే లెటర్స్ కి, కేబుల్స్ కి, తర్వాత కార్డ్స్ అన్ని గ్రీటింగ్ కార్డ్స్ వచ్చినాయి అన్ని చూడడము, ఇవన్నిట్లో బాబా బర్త్డేది ఆ రోజు ఇంకా వర్క్ ఎక్కువ అయ్యేది భావుకి. 1968లో సరోజ్ ఇరానీ ప్రెసిడెంట్ అహ్మద్నగర్ సెంటర్కి ఇన్ఫార్మ్ చేశారంట 74th బర్త్డే అహ్మద్నగర్ డివోటీస్ చాలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఒక పెద్ద లార్జ్ పబ్లిక్ సెలబ్రేషన్స్ కి ప్లాన్ చేసుకుంటున్నారు. అంటే ప్రొసెషన్, సింగింగ్, తర్వాత లెక్చర్స్ బాబా గురించి చెప్పడం, ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. అది సెకండ్ ఇయర్ అహ్మద్నగర్ సెంటర్ సెలబ్రేట్ చేసుకోవడము, వరుసగా అది సెకండ్ ఇయర్ పబ్లిక్ గా. అండ్ బాబా ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సరోజ్ ఎక్స్ప్లెయిన్డ్ మొత్తం కూర్చుని ఏమేమిటి అని హోల్ అఫైర్, అంటే అసలు ఏం జరుగుతుంది, ఏంటి, ఎలా సెలబ్రేట్ చేయదలుచుకున్నారు, ఇవన్నీ కూడా బాబాకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. ఆ బర్త్డే రోజున సాయంత్రం సెషన్లో మెన్మండలితో కూర్చున్నప్పుడు బాబా తర్వాత తన రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత 3 గంటలకి ఈ భావు కల్చరీ కూడా బాబాతో పాటు వెళ్ళాడు. అది వాచ్ చేయడానికి. అదే బాబాకి నైట్ వాచ్మెన్ గా ఎలా ఉండేవాడు అలా పగలు కూడా తను చూస్తూ ఉండేవాడు. అక్కడికి వెళ్ళాను. కొంతసేపు అయిన తర్వాత బాబా లేచి కూర్చుని అన్నారు కదా, అహ్మద్నగర్ జనాలు వాళ్ళ మనుషులందరూ, మన బాబా లెవర్స్ అందరు కూడా
నా బర్త్డేని చాలా గ్రాండ్గా పబ్లిక్గా చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఈవినింగ్ పెద్ద ప్రొసెషన్ ఒకటి పెట్టుకున్నారు టౌన్లో అంతా తిరగడానికి. చాలా హార్డ్ వర్క్ చేశారు వీటన్నిటి కూడా. అది నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని ఉంది. అయితే ఆ సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా జరగాలని కూడా ఉంది. అంటే బావు తల ఊపాడంట. బాబా కొంతసేపు ఆగి అన్నారు కదా, కానీ వర్షం పడితే మొత్తము గందరగోళం అయిపోతుంది ప్రోగ్రామ్. నువ్వు వర్షం పడుతుందని నువ్వు అనుకుంటావా అంటే బావు అన్నాడంట, లేదు బాబా వర్షం ఏం పడదు, ఆకాశం చాలా నిర్మలంగా ఉంది, చాలా క్లియర్గా ఉంది అని. అంటే బాబా మళ్ళీ అంటున్నాడు కదా, కానీ ఒకవేళ వర్షం పడితే ఏమవుతుంది అని మళ్ళీ తిరిగి బావుని ప్రశ్నించారు బాబా. అయితే మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుని చెప్పాడు బాబా, వర్షం పడే సూచనలు ఏమీ లేవు. బాబా మళ్ళీ కంటిన్యూ చేశాడంట, సరోష్ బ్యాడ్గా ఫీల్ అవుతాడు, సాడ్గా ఫీల్ అవుతాడు ఒకవేళ వర్షం కానీ పడితే. ఎందుకంటే రోజంతా చాలా కష్టపడి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకున్నారు. నైట్ రాత్రి పగళ్ళు సరోజ్ చాలా కష్టపడ్డాడు. సెలబ్రేషన్ పబ్లిక్లో జరిగేది. మళ్ళీ అడిగారంట, డూ యూ థింక్ ఇట్ విల్ రెయిన్ అని. అంటే లేదు బాబా, స్కై చూసొచ్చాను, ఏమీ లేదు, అసలు చాలా నిర్మలంగా ఉంది ఆకాశం, వర్షం సూచనలు ఏమీ లేవని బావు చెప్పడం జరిగింది. మళ్ళీ బయటకు వెళ్ళి చూసి ఆకాశం చూసి చెప్పడం జరిగింది. మళ్ళీ బాబాకి అదే విషయం చెప్పడము, లోపలికి వెళ్ళి చెప్పాడు, లేదు వర్షం ఏమాత్రం పడే సూచన లేవు, అసలు వర్షం పడదు, స్కై చాలా క్లియర్గా ఉందని, దేర్ ఇస్ నో సైన్ ఆఫ్ రెయిన్, అసలు వర్షం పడే దాఖలాలు లేవు అని. అయితే బాబా మళ్ళీ పడుకున్నారు మామూలుగా. 5 నిమిషాల తర్వాత మళ్ళీ లేచి కూర్చొని, అంటే బాబాతో వ్యవహారం ఇట్లానే ఉండేది. అది మళ్ళీ లేచి కూర్చొని సౌండ్ని చేశారంట, ఏమైనా క్లౌడ్స్ ఉన్నాయేమో చూడమని మళ్ళీ అడిగారు. మళ్ళీ బయటకు వెళ్ళి క్లౌడ్స్ ఏమీ లేవు అని చెప్పాడు భావు. ఇది మాన్సూన్ సీజన్ కూడా కాదు, అంటే వర్షాకాలం కూడా కాదు, ఆ వర్షాలు పడవు అసలు ఫిబ్రవరిలో అని చెప్తే బాబా మళ్ళీ తన్ని బయటకు పంపించడము, మళ్ళీ వెళ్ళి చూసి రమ్మండము, ఇట్లా 15 నిమిషాలకు ఒకసారి వెళ్ళి చూడమన్నారు. కానీ ఏమీ మబ్బులు లేవు అక్కడ. అయితే 5 గంటలకి తను వెళ్ళి చెక్ చేయడానికి బయటకు వెళ్ళినప్పుడు నేను ఆశ్చర్యపడే విధంగా ఆకాశం అంతా నల్లగా అయింది, ఆ వర్షపు మేఘాలు వచ్చినాయి, మొత్తం స్కై అంతా కూడా నల్లగా అయిపోయింది. సో నేను పరిగెత్తుకుంటూ బాబా దగ్గరికి వెళ్ళాను చెప్పడానికి. బాబా సౌండ్ని చేశారంట, చూడు ఇప్పుడు ఏమవుతుందో చూడు అనేటప్పటికీ అప్పుడు వర్షం మొదలైంది. నేను చాలా ఆశ్చర్యపోయాను. బాబా వెంటనే అన్నారు కదా, ఇప్పుడే పరిగెత్తుకుంటా వెళ్ళి ఇప్పటికిప్పుడు అలోబాకి చెప్పు సైకిల్ వేసుకొని వెళ్ళమని, ఆ పంపింగ్ స్టేషన్కి వెళ్ళి ఆది ఫోన్ చేసి అక్కడ ఏమైనా వర్షం పడుతుందేమో అహ్మద్నగర్లో చూడమని, తన్ని ఆ వార్త అలోబాకి చెప్పమని పంపిస్తారు బాబా. ఇప్పటికిప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళమంటారు. అది వర్షం చాలా పడతా ఉంది బయట. గోహర్ని అడిగాను నేను అంబ్రెల్లా కోసం, బట్ బాబా కానీ కంటిన్యూస్గా అసలు బాబా అసహనంగా ఉన్నారు, పరిగెత్తు తొందరగా పరిగెత్తాను. సో అంబ్రెల్లా ఏమి లేకుండా, గొడుగు ఏమి లేకుండా తొందరగా కాంపౌండ్కి అడ్డం పడి వెళ్ళి మెన్ సైడ్ వెళ్ళి పరిగెత్తుకుంటా ఆ వర్షంలో అలానే తడుచుకుంటూ వెళ్ళాను. అలోబాకి ఆ మెసేజ్ ఇచ్చేసి తను బాబా దగ్గరికి మళ్ళీ వచ్చేసారు. బాబా ఇమీడియట్గా అడిగారంట, అలోబాకి చెప్పావా మెసేజ్ ఇలా ఇవ్వమని?
తర్వాత ఆయన ఏం చెప్తాడో ఆ మెసేజ్ కూడా నాకు తీసుకొని రావాలి ఇక్కడికి, ఆ వార్త అందజేయడానికి ఇక్కడికి రావాలి టెలిఫోన్ అయిపోయిన తర్వాత అని. ఓకే, నేను ఆ మాట చెప్పలేదు బాబా అన్నాడంట. అయితే ఎందుకంటే నేను ఆ విషయం ఎలా చెప్పగలను ఆయనకి, ఎందుకంటే నీ రూమ్కి ఎవరు కూడా రావడానికి అనుమతి లేదు కదా వాళ్ళని పిలిస్తే తప్ప. అంటే బాబా అంటారు, వెళ్ళి తొందరగా వెళ్ళు చెప్పు, నేను నీలాంటి ఇడియట్ని ఒకటి ఇంతవరకు నా లైఫ్లో నేను చూడలేదు అంటారు బాబా. అంటే నువ్వు ఆ మాత్రం తెలియలేదా చెప్పడానికి అని. మళ్ళీ ఆ వర్షంలో పరిగెత్తుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది అలోబా కోసం ఆ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడానికి. అదేంటి, వచ్చి అలోబా తనకి ఏ విషయము చెప్పాలన్నమాట, మళ్ళీ వార్త మోసుకొచ్చి చెప్పాలి. తను రిటర్న్ అయినప్పుడు బాగా తడిసిపోయి ఉన్నాడు, ఇరిటేటింగ్గా ఉన్నాడు, చాలా చికాగ్గా ఉన్నాడు, ఆలోచిస్తున్నాడంట. అంత ఫోన్ చేయడానికి ఆదికి అంత కంగారు ఎందుకు, బాబాకి అంత తొందర ఎందుకు? అహ్మద్ నగర్లో వర్షం పడుతుంటే పడుతుంది, బాబాకి దాని నుంచి చేసేది ఏముంది? నేనేమో ఇక్కడ వర్షంలో తడుస్తున్నాను, నేను ఇక్కడ కూర్చోవాలి అండ్ బాబా చెప్పే వరకు మిడ్-నైట్ వరకు ఇక్కడ కూర్చోవాలి, ఈ చలి వేసే బట్టలతోటి, ఈ తడిసిన బట్టలతోటి అలా కూర్చోవాలి. అయితే బాబా రూమ్లోకి ఎంటర్ అయ్యి అహ్మద్ నగర్లో వర్షం ఉంటే అంత మొత్తం కూడా డిస్టర్బ్ అయిపోతుందని. ఆ ప్రోగ్రామ్ అక్కడ సరిగా అవుతుందో లేదో, ప్రోగ్రామ్ చెడిపోతుందో నాకు తెలియదు, కానీ ఇక్కడ మటుకు నేను తడిసిపోయాను, ఇక్కడ మటుకు అంత కంప్లీట్గా స్పాయిల్ అయిపోయింది, నా బట్టలు అన్నీ కూడా తడిసిపోయాయి. అక్కడ ప్రోగ్రాంలో వర్షం పడితే ఏంటి, అక్కడ ప్రోగ్రామ్ ఎలా ఉంటే ఏంటి అని, అహ్మద్ నగర్లో ఎలా ఉంటే ఏంటి అన్నాడు. బాబా నవ్వుతూ అన్నారంట కదా, ఇక్కడ రా అని తన హ్యాండ్ కర్చీఫ్ తీసుకొని చాలా సునాయాసంగా సుకుమారంగా ఎంతో ప్రేమతోటి బాబా భావు మొహాన్ని అలా తుడిచారంట. వద్దు బాబా వద్దు, ప్లీజ్ వద్దు, నేను తుడుచుకుంటానని అంటే బాబా అలా తుడుస్తూనే ఉన్నారంట. తర్వాత అన్నారంట, నీ బట్టలు తీసేసి ఇక్కడ హ్యాంగ్ చెయ్యి, అక్కడ ఈ బెడ్షీట్ తీసుకొని నువ్వు కప్పుకో. నాకు అలా అనేటప్పటికీ నా హృదయం ధరించింది ఆ బాబా ప్రేమను చూసి. నాకు కొంచెం కూడా చికాకు వేయలేదు, ఎంతో ప్రేమగా అనిపించింది బాబా చేసే పనికి. అయితే ఎందుకు అంత ఫస్ట్ చేశారు ప్రోగ్రామ్కి గురించి కనుక్కోవడానికి, ఆదిని పంపించడము, అదే ఆలంబాన్ని పంపించడము, ఆదికి ఫోన్ చేయడము, ఇవన్నీ ఎందుకు చేశారు బాబా అని అప్పుడు అనుకున్నాడు. కానీ మొదట్లో ఆ తలంపు తర్వాత రాలేదు బాబా చర్యకి. ఆ తర్వాత అలోబా పరిగెత్తుకుంటూ వచ్చి హ్యాపీ న్యూస్ చెప్పాయంట. బాబా అక్కడ అసలు ఒక్క మబ్బు తునక కూడా లేదు, స్కై చాలా, ఆకాశం చాలా నిర్మలంగా క్లియర్గా ఉంది, ప్రొసెషన్ జస్ట్ బిగిన్ అవుతా ఉంది, ఇప్పుడే ప్రోగ్రామ్ ఒక గ్రాండ్ సక్సెస్ అని చెప్పాయంట. అయితే నాకు అప్పుడు అర్థమైంది బాబా ఎందుకు అంత శ్రద్ధ చూపించారు అని. బాబా నవ్వుతూ అన్నారంట కదా, నా బర్త్డే ఒక గ్రాండ్ సక్సెస్ అని బాబా అన్నారు. వాళ్ళు ఇంతటితోటి వాళ్ళు ముగించుకుందామండి. ఒక నిమిషం చూస్తాను ఎవరున్నారు అక్కడ. ఏ బాబా అండి, కోటేశ్వరరావు గారు మీరు బాబాకి హారతి ఇవ్వండి. ఉన్నారా కోటేశ్వరరావు గారు? అవునా మేడం, చెప్పండి. హారతి ఇవ్వండి బాబా. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. O glorious eternal ancient one,
Your face is a bright transcendent sun. Lighten this dark world and the tears I weep. My heart may you to keep. Creator yet creationless you are. Truth and truth's body, divine avatar. Who through compassion the three worlds maintains. Destroy this ignorance that life sustains. These why lights are the whirling spokes of death, of the world will that bears me unto death. Unless you are infinitely kind, with the wheels about his conditioned mind. This sense is my love, this puts my heart. Much to please you, I have shaped from my heart. Accept the majority, a simple flower that has no use beyond its shining hour. You are myself, I sing to you in praise and beg your love to bear me through the days till you, the only perfect one, illume my darkness with your shining sun. अवतार मेहर बाबा की जय, 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 प्रेम अवतार मेहर बाबा की जय, मौन अवतार मेहर बाबा की जय, పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబా की जय. జయ బాబా మేడం, అందరికీ జయ బాబా. థ్యాంక్ యూ మేడం గారు. జయ బాబా అండి కోటేశ్వరరావు గారు. మనము మరొకసారి బాబాని తలుచుకుంటూ బాబా విషయాలు తెలుసుకుంటూ చక్కగా సమయం గడిపాము. అందుకు బాబాకి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాము. పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నా జై బాబాలు, బాబా ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. మళ్ళీ ఇదే సమయానికి రేపు కలుసుకుని మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. జై బాబా అందరికీ. జై బాబా, అందరికీ జై మెహర్ బాబా. జై బాబా.